నమస్కారం అండి. మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనం ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, అవి ఉన్నాయనుకోండి, అవి చాలా బాగుంటాయండి. ఒకవేళ అవి లేకపోతే మన ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, మొక్కల కింద తరుగుకుండా మా గోదావరి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేసి షేర్ చేయండి. మీరు చేస్తారండి, మీరు చాలా మంచోళ్ళు, అది తెలుసు కదా. ఏమన్నా ఉల్లిపాయ పులుసుకి ఇవ్వండి, ఇక్కడ చూపించడం కదండి, ఇలా ముక్కల కింద తరుక్కోండి. అలాగే 4 నుంచి 5 పచ్చిమిరకాయలు చీలికలా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ సైజ్ చింతపండుని ఇలా చక్కగా నీళ్ళలో నానబెట్టుకోండి. ఎడో ఎక్కువ నీళ్ళు వేయకండి, ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోతే చాలండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో ఓ 2 చెంచాలు నూనె పోసుకొని, ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం చూడండి పచ్చిమిరకాయ ముక్కలు, వాటిని వేసేయండి. ఆ పచ్చిమిరకాయల ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఓసారి కలిపి మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఆ ఉల్లిపాయ ముక్కలనే మగ్గనివ్వండి. అడో ఇదిగోండి, ఇలా చూడండి, ఇలా ఇంకోసారి కలుపుకోండి. అంటే ఇప్పుడు 2 కరివేపాకు రబ్బులు వేసుకుని కలుపుకోండి. అంటే కరివేపాకు రబ్బులు వేయగానే అది ఏగుతున్నప్పుడు చక్కటి వాసన వస్తుందండి. బాబా బాబా అది ఇప్పుడు మరోసారి మూత పెట్టుకుని 2 నిమిషాలు దాన్ని మగ్గనివ్వండి. ఇప్పుడు మీరు ఉప్పు వేసుకోండి. అంటే ఉప్పు చక్కగా అన్నిటికి కలిసేటట్టు బాగా కలుపుకొని, మనం పక్కనెట్టుకుని చింతపండు పులుసు ఉంది కదా, అదే బాగా నానబెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి చక్కగా కలుపుకోండి. కలిపిన చింతపండు పులుసు చూసారా ఎలా ఉందో? దీన్ని చింతపిక్కలు అవి లేకుండా శుభ్రంగా కలుపుకొని మూకుట్లో వేసుకోండి. ఇప్పుడు కప్పు నీళ్ళని కూడా మూగిట్లో వేసుకోండి. ఒక సిటికెడు పసుపు వేసుకోండి. పులుసులో కొంచెం చిన్న మొక్క, అంటే అటు ఇటుగా తీపిగా ఉండకుండా ఓ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ రుసే వేరండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వండి. చిన్న పని చేసుకుందామంటే అది ఏంటంటే, ఒక కప్పులోకి బియ్యం పిండి తీసుకుని అందులో నీళ్లు పోసుకుని దాన్ని పల్చగా కలుపుకోండి. అంటే బాగా కలపండి, ఉండలేము లేకుండా చూడండి. అదనమాట. దాంట్లో ఇప్పుడు అలా కలుపుకున్న బియ్యం పిండిని అలా మరుగుతున్న పులుసులో వేసేయండి. అంటే మనం వేసిన బియ్యం పిండి అడుక్కు చేరిపోకుండా మొత్తం అంతా కలిసేలాగా కలపండి. అది అలా మరుగుతూ ఉంటుందండి. ఇంతలో మనం పోపు రెడీ చేసుకుందామండి. అంటే ఒక మూగుడు పెట్టుకుని అందులో కొంచెం ఎక్కువగానే నూనె పోయండి. ఎక్కువగానే అన్నీ ఎందుకన్నానంటే, ఇప్పుడు మనం అందులో ముందు వడియాలు వేయించుకోవాలి కదండి. ఇందులో 2 రకాల వడియాలు వాడుకోవచ్చండి. కొంతమంది గుమ్మడి వడియాలు వేయించుకోవడానికి ఇష్టపడతారండి. మేమైతే పెసర వడియాలు వాడుతున్నామండి. మరోసారి గుర్తు చేస్తున్నానండి, ఏమనుకోకండి. మంట ఏమాత్రం మీడియంలోనే ఉంచుకోండి. ఇప్పుడు ఈ వడియాలు వేగిపోయిన తర్వాత వాటిని కూడా పక్క తీసేసుకోండి. వడియాలు వేయించుకోగా మిగిలిన నూనెలో జీలకర్ర వేసుకోండి.
తర్వాత ఇదిగో ఇలా కొంచెం ఆవాలు వేయండి. ఈ రెండు వేగుతుండగానే మెంతులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక ఎండు మిరపకాయలు ముక్కలు చేసుకుని వాటిని కూడా చక్కగా వేయించుకోండి. తర్వాత ఒక స్పూను ఇంగువ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. ఆ పోపు సిటపట్లు వింటుంటేనే అబ్బా సగం తినేసినంత ఆనందంగా ఉందండి. చివరికి మీ రుచికి అనుగుణంగానే కొంచెం కారం కూడా వేసుకుని ఒక్కసారి కలపండి. అలా మరుగుతున్న పులుసులో వేసేయండి. ఈ పోపు చక్కగా పులుసును అంత పట్టేటట్లుగా చక్కగా కలుపుకోండి. చివరిగా మనం వేయించుకున్న వడియాల్లో చూడండి, వాటిని కూడా పులుసులో వేసేయండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వడియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు పులుసు మరగడకండి. అలా చేస్తే పులుసు బాగా చెక్కబడిపోతుందండి. అందుకని దింపడానికి ఒక్క నిమిషం ముందు మాత్రం వడియాలు వేసి దింపేసుకోండి. అంతే, రుచికరమైన ఉల్లిపాయ పులుసు రెడీ అండి. ఏమండో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చింది కాబట్టి అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. ఏమండో కామెంట్ కూడా పెట్టండి. ఉంటానండి. హాయ్.